శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 28 నుంచి జనవరి 3 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా మకర రాశి వారికి కొన్ని మంచి రోజులు స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి ముందుగా వీళ్ళ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం, కొంతమంది వ్యక్తుల్ని పెంచి పోషించడం, దూరమైనటువంటి మిత్రులను దగ్గర చేసుకోవడం, ఇవన్నీ ముందు ఒక ఫౌండేషన్ వర్క్ ఇప్పుడు రావడం జరుగుతుంది. దీని యొక్క ఫలితం అతి తొందరలోనే ఈ జాతకులు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక కొత్త ఉద్యోగ అవకాశం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్యోగ అవకాశం మీరు ఉపయోగించుకుంటే ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో కూడా మారవలసి రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడం మంచిది. ఇది చాలా వరకు మీకు కొత్త ప్రాంతాన్ని, కొత్త మార్పుని, కొత్త జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారే మీ ప్రయత్నం ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. దాని కొరకు ఈ వార ప్రారంభంలో ఎక్కువగా ప్రయాణాలు అవి చేయడం జరుగుతూ ఉంటుంది. దాని కొరకు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా మీరు ఈ వారం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ యొక్క ప్రతి ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా మిమ్మల్ని చాలా టైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఏ ప్రయత్నం చేసినా వారి నుంచి విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ కుటుంబ విషయాల్లో కూడా ఇతరుల పెత్తనం సాగుతూ ఉంటుంది. మీ మాటకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా మిమ్మల్ని తక్కువ అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే గత కొంతకాలంగా మీ ఫెయిల్యూర్స్ రావడం వలన మీ చేసే ప్రతి పని వారికి నష్టం వస్తుందని అనుకుంటారు తప్ప ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందని మాత్రం ఆలోచించబోవడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మంచి అనిపించినప్పుడు మీ నిర్ణయాన్ని మీరే తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఈ కుటుంబ సభ్యులు ఏమంటారో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం, లేదంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహకారం అడిగినా మీకు ఎటు చేసే అవకాశం లేదు, కేవలం మాట పడడం తప్ప. అందుకని ఆ ప్రయత్నం మీద మీరు బయటే చేసుకొని మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎంత తొందరగా ప్రస్తుతం ఉన్నటువంటి మీ స్థితి నుంచి బయటపడితే అంత తొందరగా మీ లైఫ్ అన్నది టర్నింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని బంధాలని బేగా వదులుకోలేకపోతుంటారు, పోరాడుతూ ఉంటారు, ఎంతో పోరాడుతూ ఉంటారు, కానీ ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరదు, ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని ఈ బంధాల నుంచి మీరు బయటపడితే కొత్త జీవితానికి అది ప్రారంభం అవుతుంది. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేయండి. మరి ఈ సమయంలో కొన్ని బాధ్యతలు కూడా మీ మీద ఒత్తిడి చేస్తున్నాయి. ముఖ్యంగా అది పేరెంట్స్ని చూడాలని మీ బాధ్యత. వారి కొరకు ఏదో శాశ్వతమైనటువంటి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మరి అలాగే కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీ కుటుంబ పెద్దలకో తండ్రి గారికో రావడం వల్ల వారి వైద్యం కొరకు కొంత మీరు సేవ చేయవలసి ఉంటుంది. అలాగే కొంత నిరుద్యోగులు, ఉపాధి లేని వాళ్ళు మీ కుటుంబంలో ఉండడం వల్ల మీ అన్నదమ్ములను కూడా ఒక స్థితికి రావాలనే ఆలోచన కూడా మీకు రావడం జరుగుతుంటుంది. మీరు ఇతరుల కోసం, అంటే మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు వాళ్ళ కోసం ఆలోచిస్తుంటే మీ కుటుంబ సభ్యులు అంటే మీ భార్య, మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సంఘర్షణలో మీరు ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే కొన్ని బాధ్యతలు తప్పవు, కొన్ని రుణానుబంధాలు. అంటే ఏదన్నా ఈ దశమ స్థానం మకర రాశిలో పుట్టిన వాళ్ళు కంపల్సరిగా ఈ జీవితంలో ఇతరుల కొరకు త్యాగం చేయవలసి ఉంటుంది, ఇతరుల కొరకు మాత్రమే బతకవలసి ఉంటుంది. పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అది జాగ్రత్తగా దాచిపెట్టి తర్వాత తరానికి, అంటే మీకు తర్వాత తరానికి అందించవలసింది తప్ప మీరు అనుభవించడానికి ఏమి ఉండదు. బట్ ఏదైనా మకర రాశి వారు సంపాదించింది అనుభవించలేరు, పెద్దలు సంపాదించింది అనుభవించలేకపోతుంటారు. వీళ్ళ యొక్క స్థిరాస్తులు, ఆస్తులు అన్నీ కూడా ఇతరులు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలివేయక తప్పదు. ఒక వ్యాపారం ఏమన్నా ఉంటే అది తీవ్రమైన నష్టాల్లో ఉండడం వల్ల దాన్ని క్లోజ్ చేసేవలసి కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా అటు ప్రభుత్వ ఒత్తిడి, సొంత బంధువుల నుంచి ఒత్తిడి, అటు కుటుంబ సభ్యుల సమస్యలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దీని నుంచి తప్పించుకునే ఏకైక మార్గం మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసుకుని వేరే చోటికి కొన్నాళ్ళు షిఫ్ట్ అయితే అన్ని సమస్యలు కొద్ది రోజుల్లోనే సాల్వ్ అయ్యి ఫ్రీ అవ్వడం జరుగుతుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.
2000 కంటిన్యూ అవుతుండగా 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్‌గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో, అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డు, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలై రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026 సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్‌లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధార స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటి వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరమివ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం ఇచ్చి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే దాంతోపాటు మిగతా కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.